రా, మీ అందరికీ ఒకేసారి ఫినిషింగ్ టచ్ ఇస్తాను. రా. హాయ్ పూజ. ఫంక్షన్ అక్కడ జరుగుతుంటే ఇక్కడికి వచ్చావేంటి? ఆ ఫంక్షన్ చూస్తే బాధేస్తుంది బావా. ఎందుకు చెప్పు పూజ. ఓ, నాలాంటి వెధవా మీ అక్కకి మొగుడవుతున్నందుక? కాదు, నీలాంటి నీచుడికి కూడా మేము అన్యాయం చేస్తున్నందుకు. రానయ్య, చూడు చూడు. అన్యాయమా? నాకా? నాకెవరు అన్యాయం చేస్తారు? మా అక్క. మీ అక్క? తను నాకు అన్యాయం చేయడం ఏంటి? ఈ పెళ్లి తనకిష్టం లేదు బావా. వాట్? అవును, నువ్వంటే ఇష్టం లేదు బావా. ఎందుకంటే మా అక్కకి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు. ఉండు ఉండు, చూడు చూడు. హే, వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. భావనని కామెడీలు చేస్తున్నావా దొంగి? కామెడీ కాదు, నిజం. కాలేజీలో మా అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఈలోపు నీతో పెళ్లి కుదిరింది. దాంతో మా పెద్దనాన్నకి చెప్పలేక ఇష్టం లేకపోయినా నిన్ను చేసుకోవడానికి సిద్ధపడింది. నో, నేను నమ్మను. సిరి అలాంటి పని చేస్తుందంటే నాకు నమ్మకం కలగట్లేదు. కానీ ఇది నిజం. నేను ఇష్టపడని అక్కను చేసుకోవడం కంటే నిన్ను ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే మంచిది కదా. పూజ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అది కాదు పెద్దనాన్న, అసలేం జరిగిందంటే. ఏం జరిగిందో నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. ఇంకా నీ మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు. ఏం జరిగింది అన్నయ్య? ఏం జరిగిందో నీ కూతుర్ని అడుగు. నా కూతురు కాలేజీలో ఏమైనా ప్రేమించిందంట, వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుందంట. అందుకని నీ కూతురు నా అల్లుడిని పెళ్లి చేసుకుంటుందంట.